హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రావంతి కృష్ణ. గైస్, ఇంకొక సూపర్ సక్సెస్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. సో స్కిప్ చేయకుండా అయితే చూడండి గైస్. ఎందుకు అంటే నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుండి ఈ రోజు తన డ్రీమ్ ని నెరవేర్చుకుంది ఒక అమ్మాయి. సో తన సక్సెస్ స్టోరీ అయితే నేను మీకు షేర్ చేస్తాను. సో దట్ చాలా మందికి మోటివేటింగ్ గా ఉంటది అండ్ మీరు కూడా ఒక మంచి డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కమెంట్ చేయండి. సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవడానికి వీలుంటది. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా అయితే సక్సెస్ స్టోరీ షేర్ చేసేస్తాను. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా. సో తిన నేమ్ వచ్చేసి సౌమ్య మాట. సో తిన ఉత్తరప్రదేశ్ స్టేట్ కి చెందిన అమ్మాయి. సో తిన ఏంటి అంటే ఇనీషియల్ గా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ అనేది స్టార్ట్ చేసింది. సో తన అకాడమిక్స్ లో కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసేది అండ్ అందరికీ ఉండే ఎక్సైట్మెంట్ ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి ఎలాగన్నా సరే ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో నేను కూడా ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి అనుకోవడం అయితే స్టార్ట్ చేసింది. అండ్ మోర్ ఓవర్ తన ఇనీషియల్ డ్రీమ్ ఏంటి అంటే ఎంబీఏ పర్స్యూ చేయాలి అని చెప్పేసి చాలా అటెంప్ట్స్ కూడా చేయడం జరిగింది. బట్ అట్ లాస్ట్ ఏంటి అంటే తన ప్రొఫెషనల్ కెరియర్ అనేది స్టార్ట్ చేసింది అర్బన్ క్లాప్ కంపెనీలో కస్టమర్ ఎగ్జిక్యూటివ్ గా మాట. అండ్ ఛానల్లో కూడా చాలా మంది ఫస్ట్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన జాబ్స్ అయితే చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను సపోర్ట్ ప్రాజెక్ట్స్ నుండి ఇలాగా కంప్లీట్లీ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ కానీ సాఫ్ట్వేర్ జాబ్ రోల్స్ కి ఎలాగ స్విచ్ అవ్వాలి అక్క అని చెప్పేసి. సో గైస్, ఈ స్టోరీ అయితే వినండి. సో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో సౌమ్య కూడా ఫస్ట్ తన కెరియర్ ని సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ రోల్ గా అయితే స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత టెక్ సపోర్ట్ రోల్ లోకి తన జాబ్ అనేది స్విచ్ చేసుకుంది టెక్ మహేంద్ర కంపెనీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాగ్నిజెంట్ కంపెనీలలో కూడా గూగుల్ యాడ్ వర్డ్స్ కి సంబంధించిన జాబ్ రోల్ అయితే చేయడం జరిగింది. ఇదన్నీ చూసుకుంటే ఏంటి అంటే తన నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం నాన్ టెక్నికల్ కి సంబంధించిన సపోర్ట్ జాబ్ రోల్స్ లో అయితే తన జాబ్ చేస్తూ వచ్చేది. అండ్ మోర్ ఓవర్ తనకి చాలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఏంటి అంటే తను ఒక ఎడ్యుకేషనల్ సంబంధించిన స్టార్టప్ ఓన్ కంపెనీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఆ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత తనకి అర్థమైన విషయం ఏంటి అంటే ఏదైనా ఒక కంపెనీలో ఒక డెసిషన్స్ తీసుకోవాలి అంటే డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి గ్రహించి అయితే డేటా సైన్స్ కోర్సు ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది అండ్ ఒక కంపెనీలో ఈ డేటాని యూజ్ చేసి డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా తనకు అనిపించడం జరిగింది అనమాట. సో ఆ టైంలో తను గూగుల్ సర్చ్ చేస్తున్నప్పుడు ఆడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ అనేది కనిపించింది అండ్ మోర్ ఓవర్ ఈ ఆడిన్ స్కూల్ డేటా సైన్స్ కోర్స్ అంతా తన వెబ్సైట్ లో చూడడం జరిగింది అండ్ తను వెంటనే ఒక డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే డేటా సైన్స్ కోర్స్ కి చాలా డిమాండ్ ఉంది. ఇది నేర్చుకుంటే నా ఫర్దర్ గా కెరియర్ లో చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, నా కెరియర్ బాగా సెట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తను ఇమీడియట్ గా ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ లో అయితే జాయిన్ అవడం జరిగింది. సో జాయిన్ అయిన వెంటనే తన డెడికేషన్ తన డిటర్మినేషన్ అయితే ఆ బూట్ క్యాంప్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఒక కోర్స్ నేర్చుకుంటున్నాము అంటే వాళ్ళు ఏదో నేర్పించడమే కాదు, సో మన ఇంట్రెస్ట్ కూడా ఉండాలి గైస్. మనకి కూడా ఒక డిటర్మినేషన్ కానీ లేదు అంటే ఒక జీల్ అనేది ఉండాలి. అప్పుడే ఆ కోర్స్ నేర్చుకోవడంలో మనం ముందుకైతే వెళ్తాము అండ్ మన కెరియర్ ని సెట్ చేసుకోవడంలో అయితే హెల్ప్ అవుతుంది. సౌమ్య నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో తనకి ఎటువంటి భయాలు ఉన్నా సరే ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆడిన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ లో మనకి మెంటర్స్ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి సో మెంటర్స్ ని అడిగి తన డౌట్స్ క్లారిఫై చేసుకుని చక్కగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ చేసింది. ఎందుకంటే ఈ బూట్ క్యాంప్ లో రియల్ టైమ్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి చేపిస్తారు కాబట్టి సో థియరాటికల్ నాలెడ్జే కాదు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ చేసింది. చక్కగా ఈ రోజు యాక్సెంచర్ కంపెనీలో సీనియర్ డేటా అనలిస్ట్ జాబ్ రోల్లో తన కెరియర్ అనేది స్విచ్ చేసుకోవడం జరిగింది సక్సెస్ఫుల్ గా. సో ఈ రోజు తన యాక్సెంచర్ లో వర్క్ చేస్తుంది గైస్. సో కంప్లీట్లీ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నాన్ టెక్నికల్ సపోర్ట్ కి సంబంధించిన జాబ్ రోల్స్ లో జాబ్ చేసుకుంటూ వస్తూ తను ఈ రోజు కంప్లీట్లీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోకి తన కెరియర్ అనేది సక్సెస్ఫుల్ గా స్విచ్ చేసుకోగలిగింది. సో చాలా మంది మన ఛానల్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ లోనే ఉన్నారు. ఎందుకు ఇలాంటి సక్సెస్ స్టోరీ షేర్ చేస్తున్నాను అంటే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. మీ డౌట్స్ ఏమైతే ఉన్నాయో ఇటువంటి సక్సెస్ స్టోరీస్ షేర్ చేస్తే మీకు కూడా ఆ కన్ఫ్యూజన్ అనేది పోయి ఒక డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఇటువంటి సక్సెస్ స్టోరీస్ అయితే షేర్ చేస్తున్నాను గైస్. సో మీలో చాలా మంది బీపీఓ సంబంధించిన జాబ్ రోల్స్ కానీ లేదు అంటే నాన్ టెక్నికల్ కి సంబంధించిన జాబ్ రోల్స్ బ్యాంకింగ్ జాబ్ రోల్స్ సో ఇటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్ రోల్స్ లో చేస్తూ ఉండొచ్చు. బట్ మీకు డ్రీమ్ అనేది ఉండొచ్చు కంప్లీట్ సాఫ్ట్వేర్ సైడ్ నేను రావాలి అనుకునే వాళ్ళకి. సో నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏదైతే డిమాండ్ ఉందో అటువంటి కోర్స్ నేర్చుకోండి, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి, ఖచ్చితంగా మీ కెరియర్ ని స్విచ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ రోజు మనకి లైవ్ ఎగ్జాంపుల్ సౌమ్యనే. సో ఆడిన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ లో కూడా మనకి ది బెస్ట్ హైలైట్స్ అండ్
అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి గైస్. ఎందుకంటే వీళ్ళ కోర్స్ 6 months డ్యూరేషన్ అనేది ఉంటుంది, వీకెండ్స్ లో ఉంటుంది, లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఉంటాయి గైస్. సో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే మీకు లైవ్ ఇన్స్ట్రక్టర్స్ ఈ కోర్స్ అనేది ఆన్లైన్ లో నేర్పించడం జరుగుతుంది. అండ్ మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే అడిగి క్లారిఫై చేసుకునే విధంగా మెంటరింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది. అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి మీ చేత చేయించడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఎవరికైతే దీని మీద ఈ డేటా సైన్స్ ఫీల్డ్ లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో అటువంటి రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో మీకు ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే 360 degrees ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది. అంటే ఛానల్లో చాలా మంది అడుగుతున్నారు, బయట సిచ్యువేషన్ ఏం బాగాలేదక్క, అసలు బయట జాబ్సే కనిపించట్లేదు, బట్ ఆడియన్ స్కూల్లో ప్లేస్మెంట్స్ ఎట్లా వస్తాయి అంటే, సో గైస్ బయట కూడా జాబ్స్ ఉంటాయి, మనం వెతకడం అనేది తెలియాలన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడన్నా సరే ఒక స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటున్నాము అంటే దానికి తగినట్టుగా ఎలాగా ఈ రెజ్యూమే బిల్డ్ చేసుకోవాలి, ఎలాగ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి, సో ఇవన్నీ తెలిస్తే మీరు ఒక జాబ్ క్రాక్ చేయడానికి ఈజీ అవుతుంది. సో ఇదే మనకి ఈ బూట్ క్యాంప్ లో 360 degrees ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు వన్స్ కోర్స్ నేర్పించిన తర్వాత ఎలాగ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి, అసలు ఈ డేటా సైన్స్ కోర్స్ మీద ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాగ ఆన్సర్ చేయాలి, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ బిహేవియర్ ఎలాగ ఉండాలి, వర్క్ ప్లేస్ లో ఎలాగ బిహేవ్ చేయాలి, ఈ బిహేవియరల్ స్కిల్స్, వర్క్ షాప్ సెషన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి దానికి సంబంధించిన ట్రైనింగ్, యాప్టిట్యూడ్ ట్రైనింగ్ అండ్ మోర్ ఓవర్ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. అండ్ ఎప్పటికప్పుడు మీకు ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ ఎక్కడన్నా మిస్టేక్స్ చేసినా, ఏదన్నా ఇంటర్వ్యూలో మీరు ఒకవేళ క్వాలిఫై అవ్వకపోతే నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఇంకా బెటర్ గా ఎలాగ పెర్ఫామ్ చేయొచ్చు అనే దాని మీద కంప్లీట్లీ గైడెన్స్ అనేది ఉంటది. కాబట్టి సో జాబ్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ అయితే ఉంటాయి అన్నమాట. సో హోప్ ఈ డౌట్ కి కూడా మీకు ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. సో గైస్ ఇంకా అప్కమింగ్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ బ్యాచ్ వచ్చేసి 31st August నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు పేమెంట్ లో కూడా 2 ఫీ స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ పేమెంట్ అండ్ ఇంకొకటి జాబ్ వచ్చిన తర్వాత పే చేసే విధంగా పే ఆన్ సక్సెస్ మోడ్ ని కూడా వీళ్ళు రీసెంట్ గా ఇంట్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. డైరెక్ట్ పేమెంట్ లో ఏంటి అంటే మీరు 75,000 ప్లస్ GST అయితే పే చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఈఎంఐ ఆప్షన్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. ఇంకా సెకండ్ మోడల్ వచ్చేసి పే ఆన్ సక్సెస్ మోడ్ అంటే మీరు ఇనిషియల్ గా కొంచెం అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మాత్రమే పే చేసే విధంగా అయితే వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఇంకా ఇనీషియల్ గా ఆ పే చేయాల్సిన అమౌంట్ ఈ మోడల్లో ఏంటి అంటే 40,000 ప్లస్ GST అయితే పే చేస్తారు గైస్. ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు శాలరీ వచ్చిన తర్వాత మీ CTC ఉంటది కదా, 10% CTC పే చేస్తే సరిపోతుంది అన్నమాట. ఏదైతే ఇనిషియల్ అమౌంట్ 40,000 ప్లస్ GST ఉందో ఇది కూడా మీకు 2 ఇన్స్టాల్మెంట్స్ వరకు అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట. సో గైస్ ఇంక ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ కి ఎవరైనా ఎలిజిబుల్ గైస్. సో మీరు ఎప్పుడు గ్రాడ్యుయేషన్ గానీ డిగ్రీ గానీ పాస్ అవుట్ అయినా సరే, ఏ ఇయర్ పాస్ అవుట్ అయినా, ఏ స్ట్రీమ్ కి చెందిన వాళ్ళన్నా హ్యాపీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎంత కెరియర్ గ్యాప్ ఉన్నా పర్వాలేదు, కెరియర్ రీస్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. కెరియర్ స్విచ్ అవ్వాలి BPO సపోర్ట్ జాబ్స్ నుండి కంప్లీట్లీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ కానీ లేదు టీచింగ్ జాబ్, బ్యాంకింగ్ జాబ్స్ నుండి సాఫ్ట్వేర్ ఫీల్డ్ కి రావాలి అనుకునే వాళ్ళు కూడా చక్కగా ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ అయితే ఎన్రోల్ చేసుకోవచ్చు. సో గైస్ ముందు చెప్పిన విధంగా అప్కమింగ్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ బ్యాచ్ వచ్చేసి 31st August నుండి అయితే స్టార్ట్ అవుతుంది. సో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ మీద క్లిక్ చేసి సో ఇలాగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. వెరీ బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు, ఫిల్ చేసేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఆడియన్స్ స్కూల్ టీం వాళ్ళు మీతో ఇంటరాక్ట్ అవుతారు. సో మీకు అన్ని క్లియర్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. సో చక్కగా ఆ తర్వాత మీరు ఏ పేమెంట్ మోడల్ కి వెళ్తున్నారో వాళ్ళకి చెప్తే సో ఆ ప్రాసెసింగ్ అంతా చేయడం జరుగుతుంది. సో గైస్ ఎక్కడ ఏ డౌట్ వచ్చినా సరే మీరు టీమ్ తో ఇంటరాక్ట్ అవుతే చక్కగా మీకు క్లారిటీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో గైస్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ముందు ఎన్రోల్ అయితే చేసేసుకోండి. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్ లో అడగండి. సో గైస్ ఈ రోజు సౌమ్య నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుండి కంప్లీట్లీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఈ డేటా సైన్స్ కోర్స్ లో ఎలాగైతే తన కెరియర్ ని స్విచ్ చేసుకుందో మీరు కూడా డేటా సైన్స్ ఫీల్డ్ లో జాబ్స్ తెచ్చుకోవాలి. సో ఒక రోజు ఆ సక్సెస్ స్టోరీ నేను మీతో షేర్ చేయాలి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో సక్సెస్ స్టోరీస్ తో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బై. హ్యావ్ ఎ నైస్ డే.